గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ అయితే ఈ ఫ్రైడే థియేటర్స్లో రిలీజ్ అయిపోయింది. ఈ మూవీని ఫస్ట్ టైం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు నాకైతే మాత్రం కలిగిన జెన్యూన్ ఒపీనియన్ నచ్చింది ఈ సినిమా. కాకపోతే ఈ మూవీలో కొన్ని ఫ్లాస్ అండ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అవేంటనేవి సెపరేట్గా డిస్కస్ చేస్తాను. అవేంటనేవి ఈ ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అయితే ఈ మూవీ రివ్యూ అనేది బేసిక్గా స్పాయిలర్స్ని అయితే కలిగి ఉంటుంది. దానికి మెయిన్ రీజన్ ఆల్రెడీ వీకెండ్ కాబట్టి ఈ మూవీని చాలామంది థియేటర్స్లో చూసేసి ఉంటారు. ఒకవేళ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రివ్యూని ఇప్పటికైతే స్కిప్ చేయండి. సినిమాని మాత్రం చూసిన తర్వాత డెఫినెట్లీ ఈ రివ్యూ చూడండి. సినిమాతో పాటు ఈ రివ్యూ కూడా మీకైతే నచ్చచ్చు. సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీ అంతా ఎలా ఉన్నారో? అందరూ ఆసమ్గానే ఉన్నారనుకుంటున్నా. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం గాడ్జిల్లా అండ్ కాంగ్ ద న్యూ ఎంపైర్ మూవీ రివ్యూ ఇన్ తెలుగు. సో ఇంకా హాలోర్త్లోకి అయితే దూకేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాజిటివ్స్ ఏంటంటే విజువల్స్ అంత ఎస్థెటిక్గా ఉన్నాయంటే ఆ విజువల్స్ కోసం రెండోసారి థియేటర్కి వెళ్ళిపోవాలనిపించింది అనమాట. అంత బాగా అయితే పిక్చరైజ్ చేశారు. ఇంకా రెండో పాజిటివ్ ఏంటంటే సిక్స్ మధ్య ఉన్న రిలేషన్. బేసిక్గా ఇవన్నీ CGI క్యారెక్టర్స్, ఇది రియాలిటీలో అయితే ఉండవు. బట్ వాటి మధ్య ఉన్న ఎమోషన్స్ అయితే బాగా పండాయి. సూకో యొక్క ఎమోషన్ అయితే హార్డ్ హీటింగ్గా అయితే అనిపించింది అనమాట. వాటి యొక్క యాక్టింగ్ కూడా చాలా బాగుంది. నిజానికి ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ఎవరైతే చేశారో కానీ వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా నాకు బాగా నచ్చిన మూడో పాజిటివ్ ఏంటంటే హాలో అర్త్ని ఈసారి మాత్రం బాగా అంటే బాగా డిస్కవర్ చేశారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్రెడీ GVK అండ్ కింగ్ ఆఫ్ మాన్స్టర్స్లో జస్ట్ లైట్గా టచ్ చేసి వదిలేయడంతో ఆడియన్స్ కూడా ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యారనే విషయాన్ని వార్నర్ బ్రోస్ అయితే గమనించినట్టున్నారు. అందుకే ఈ మూవీలో హాలో అర్త్ని బాగా అంటే బాగా డిస్కవర్ చేశారు. ప్లస్ ఈవీ తెగ వాళ్ళకి చెందిన ఆర్కిటెక్చర్ అయితే నాకైతే బాగా నచ్చింది. దాని గురించి కూడా ఇంకొంచెం డిస్కవర్ చేసి ఉంటే బాగుందని అనిపించింది. అలా అన్నిటినీ డిస్కవర్ చేసుకుంటూ పోతే సినిమా 3 గంటలు ఎంత వచ్చేస్తుందని చెప్పి మరేమో సగంలోనే అన్నీ వదిలేశారు అనమాట. అయితే ఇక్కడ నుంచి నెగిటివ్స్ అనేవి అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఈ మూవీలో నాకు బాగా నచ్చని నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ లైన్. అంటే నార్మల్గా ఈ స్టోరీ లైన్ పట్టుకొని ఇంత పెద్ద సినిమా చేయాల్సిన అవసరం అయితే లేదు అని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. బట్ ఆఫ్ కోర్స్ ఆ 2 టైటన్స్ అనేవి ఇంకొక 2 టైటన్స్తో ఫైట్ చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మనకి స్టోరీ లైన్ అనేది అవసరం లేదనిపిస్తుంది. బట్ ఇంకొంచెం చూపించుంటే బాగుందని అనిపించింది. ఎందుకంటే మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యి ఉంటుందని చెప్పి నేనైతే ఫీల్ అయ్యాను. బట్ అంత లేదనే అనిపించింది అనమాట. రెండోది హ్యూమన్స్ మధ్య ఉన్న ఎమోషన్స్ని అంతగా అయితే డిస్కవర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చైనాలోని GVKలో అయిన వార్ కనుక మనం బాగా అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ మ్యాడిసన్ కానివ్వండి, మార్క్ రజల్ కానివ్వండి, వీళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ అనేది బాగా హార్డ్ హీటింగ్ అయితే అనిపిస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకి వాళ్ళు ఇంకా అవసరం లేదని అనుకున్నారో ఏవో కానీ ఐరన్ ఆండ్రస్కి అండ్ జియాకి మధ్య ఉన్న ఎమోషన్ అయితే కొంచెం చూపించారు. అదొక్కటే కనెక్ట్ అయింది, మిగతావేవి అంతగా ఎఫెక్టివ్గా అనిపించలేదు. రెండోది బర్నీ క్యారెక్టర్ని అసలు పెద్దగా వాడుకోలేదనే ఫీలింగ్ కలిగింది అనమాట. ఎందుకంటే బర్నీ ఈజ్ లైక్ చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనమాట. తను చాలా ఇంటెలిజెంట్, తనకు అన్నీ తెలుసు. బట్ ఏంటంటే తనని ఒక కామెడీ పీస్గా అయితే చూపించడం అయితే జరిగిందనమాట. అలాగని పూర్తిగా వాడుకోలేదని నేను అన్ను, బట్ బాగానే చూపించారు. బట్ ఏంటంటే ఇంకొంచెం బాగా చూపించుంటే బాగుందనే ఫీలింగ్ కలిగింది అనమాట. ఇంకా మూడో నెగిటివ్ ఏంటంటే షీమోన్ అయితే సరిగ్గా వాడుకోలేదనే ఫీలింగ్ కలిగింది. ఎందుకంటే షీమో అనేది నార్మల్ టైటన్ అయితే కాదు. గిదోరాని సైతం ఫ్రీజ్ చేసిందంటే అంత పెద్ద మాన్స్టర్ని లిటరల్లీ స్కార్కింగ్ ఒక కర్స్డ్ క్రిస్టల్తో షీమోన్ కంట్రోల్ చేస్తున్నాడంటే అది ఎలా చేస్తున్నాడు అనేది కూడా చూపించలేదు. అండ్ రెండోది ఏంటంటే అసలు షీమో గురించి పూర్తిగా అయితే డిస్కవర్ చేయలేదు. మూడోది షీమోన్ కూడా అంత పవర్ఫుల్గా అయితే చూపించలేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే గాడ్జిల్లా ఇంకా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్న పింక్ ఫామ్లోకి అయితే రావడం అయితే జరిగింది. ఓకే, పింక్ ఫామ్ అనేది చాలా పవర్ఫుల్ ఫామ్, అఫ్ కోర్స్ ఒప్పుకుందాం. బట్ నిజానికి చాలా అంటే చాలా పోటీ ఇవ్వగలదు గాడ్జిల్లాకి. అలాంటిది గాడ్జిల్లా మరి పింక్ ఫామ్లోకి వచ్చేసింది కాబట్టి ఇంకా షీమోన్ అయితే పూర్తిగా డామినేట్ చేసేస్తుంది. ఇంకా స్కార్కింగ్ విషయంలో కూడా కాంగ్ అదే చేస్తాడు అనమాట. పేగ పట్టుకొని ఎత్తిగానే షీమో తను వేసేయడం ఇలాంటివన్నీ ఏంటంటే నార్మల్గా ఏదో ముగించినట్టు ఉంది తప్ప ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదన్నమాట. అయితే ఈ మూవీలో నాకు బాగా హై ఇచ్చిన పాయింట్స్ ఏంటి అనేవి కూడా ఈరోజు డిస్కస్ చేస్తాను. ఇదైతే స్పాయిలర్స్ని కలిగి ఉంటుంది డెఫినెట్గా. సో ఇందులో మొదటి హై ఇచ్చిన పాయింట్ ఏంటంటే
గాడ్జిల్లా సలార్లో ప్రభాస్ లాగా ఒక పోజ్ అయితే పెడుతుంది పింక్ ఫామ్లోకి వచ్చినప్పుడు. అది క్లైమాక్స్ ఫైట్లో చూపిస్తారు మనకి. లిటరల్లీ ఆ ఎలివేషన్ అనేది గాడ్ లెవెల్ ఎలివేషన్ అనే చెప్పుకోవాలి. గాడ్జిల్లాకి ఇలాంటి గాడ్ లెవెల్ ఎలివేషన్స్ చాలా పడినప్పటికీ కూడా ఈ సినిమాలో మాత్రం ఒక రకంగా గాడ్జిల్లాని సైడ్ చేశారు. కాబట్టి ఇలాంటి ఎలివేషన్స్ లేకపోతే గాడ్ ఫ్యాన్స్ చాలా బాధపడతారు, అందులో నేను ఒకడిని. బట్ ఈ ఎలివేషన్ అనేది గాడ్ ఫ్యాన్స్కి ఒక రకంగా చెప్పాలంటే ఫుల్ మీల్స్ బిర్యానీ లాంటిది. ఇంకా రెండోది కాంగ్ మావ గాడ్జిల్లాని తోక పట్టుకొని ఈడ్చుకొని వెళ్ళిపోవడం అనమాట. ఇది నార్మల్గా అయితే నాకు నచ్చదు అనుకున్నాను, బట్ నాకైతే మాత్రం హై సాటిస్ఫై ఇచ్చిన మూమెంట్ అనమాట. ఎందుకంటే మనోడు చెప్తున్నాడు, అరే నాన్న ఈ కణంలోకి దూకరా ప్లీజ్ రా, నాకు హెల్ప్ చేయరా అని అడుగుతున్నప్పటికీ కూడా గాడ్జిల్లా వినకుండా మనోడిని అయితే గుద్దేస్తుంది, కొట్టేస్తుంది. ఇంకా మనోడు నా వల్ల కాదురా బాబు నేను ఆపడం అని చెప్పి మనోడైతే తన బీస్ట్లోని యూజ్ చేసి గాడ్జిల్లాని కొట్టి తోక పట్టుకొని ఈడ్చుకు వెళ్ళినప్పుడు లిటరల్లీ ఆ మూమెంట్ అయితే నాకు ఒక రకంగా చెప్పాలంటే హై ఇచ్చిన మూమెంట్ అండ్ గూస్ బంప్స్ మూమెంట్ అని చెప్పుకోవాలి. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 3/5 అనే ఇస్తాను. మిగతా 2 పాయింట్స్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. అదేంటంటే నిజానికి ఈ మూవీ మీద నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి అసలు ఈ మూవీకి అంత మ్యాచ్ అవ్వలేదు. అయినప్పటికీ ఈ సినిమా ఎలా నచ్చిందిరా అని అడిగితారంటే దానికి ఒక రీజన్ ఉంది, ఫైట్స్. మెయిన్లీ ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఇవి ప్రొలాంగ్ చేసి ఉంటే బాగుందును, బట్ ప్రొలాంగ్ చేయకుండానే అన్ని 2 నిమిషాలు 3 నిమిషాల్లో కట్ చేసి పారేశారనమాట. అదొక్కటే నాకైతే సాటిస్ఫై చేయని ఇంకొక మూమెంట్ అని చెప్పుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. మీరు ఇంతవరకు ఈ రివ్యూని చూసారంటే డెఫినెట్లీ మీకు ఈ రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ రివ్యూ నచ్చినట్టయితే మాత్రం దయచేసి లైక్ చేయండి. అలాగే ఈ రివ్యూని మీ ఫ్రెండ్స్ ఎవరైనా మాన్స్టర్వర్స్ ఫ్యాన్స్ ఉన్నా, హాలీవుడ్ ఫ్యాన్స్ ఉన్నా, గాడ్జిల్లా ఫ్యాన్స్ ఉన్నా, కాంగ్ ఫ్యాన్స్ ఉన్నా వాళ్ళందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏ మాన్స్టర్ ఫ్యానో దాని గురించి కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ రాబోయే వీడియోలో ఖచ్చితంగా ఈ మూవీ స్టోరీ ఏంటి, దాని నుంచి ఈ యూనివర్స్ ఎలా ప్రొలాంగ్ అవ్వబోతుంది, దీని గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. బాయ్ బాయ్.